వంగగా స్ట్రైట్ ముందు ఓకే సార్. తర్వాత ఏం జరిగింది ఇదంటే వాడు అమ్మాయి వచ్చాను సార్. నెల్లూరులో ఏదైతే విఆర్ హై స్కూల్ ఎలక్షన్స్కి ముందు గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఇది నెల్లూరు నడిఒడ్డులో ఉండే స్కూల్. ఈ స్కూల్ నుంచి ఎంతోమంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. నేను కూడా ఇదే స్కూల్లో చదివా, ఇదే కాలేజీ చదివా, ఇదే కాలేజీలో వర్క్ చేశా. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఎలక్షన్స్ ముందు నేను ఒక మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. పోవాకండి సార్, లోపల పాములు ఉన్నాయన్నారు. అట్లాంటిది యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది. అయితే నెల్లూరు సిటీలో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా రూరల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక దాదాపు 7,000 సైకిళ్ళని తెప్పించారు. అవి యాక్చువల్గా రేపైతే రేపే కదా, టుమారో రేపు డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం, సోమవారం. అయితే వర్షం వచ్చినందువల్ల గ్రౌండ్ కొంత వాటర్ అయింది. అయితే రేపు కూడా రెయిన్ ఉందని ఫోర్కాస్ట్ ఉంది. అందుకని దీన్ని తాత్కాలికంగా ఫ్రైడే కానీ సాటర్డే కానీ, ఈ వచ్చే ఫ్రైడే కానీ సాటర్డే కానీ వర్షం యొక్క ఫోర్కాస్టింగ్ చూసుకొని ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆల్రెడీ రేపని చెప్పడం జరిగింది. అందుకే నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చి గ్రౌండ్ పరిశీలించాను. గ్రౌండ్ పరిశీలిస్తే దీని మీద కొంత ఇసుక అంతా చేశారు కానీ కమిషన్ వాళ్ళు, కానీ వాటర్ ఉంది కాబట్టి ఫ్రైడే లేదా సాటర్డే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా 7వ తరగతి చదువుతున్న పిల్లలు, ఇప్పుడు 8, 9, 10కి ఇస్తున్నాం. 7వ తరగతి చదువుతున్న పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఇస్తే ఏదన్నా సరిగా ఈ యొక్క ట్రాఫిక్ రోడ్లలో ఏదైనా ఇబ్బంది అవుద్దామని అంటే వాళ్ళకి జనవరిలో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసాం. జనవరి అప్పుడు పిల్లలు కూడా కొద్దిగా పెద్దతారు, మెచ్యూరిటీ వస్తుందని దాంతో. కాబట్టి 7వ తరగతి పిల్లలకు కూడా రేపు జనవరి పొంగల్ హాలిడేస్ రాగానే ఇవ్వటం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.